హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను ఒక 3 to 4 ఇయర్స్ నుంచి వెతుకుతున్నటువంటి ఐడల్స్ అండి నాకు ఇప్పటికి దొరికాయి. అండ్ అలాగే దొరకడమే కాదు, చక్కగా మా ఇంటికి కూడా వచ్చేసాయి అనమాట. నేను బాలాజీ అండ్ లక్ష్మీ అమ్మవార్ల విగ్రహాలు కొంచెం పెద్ద సైజ్వి తెచ్చుకోవాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. అనుకోవడమే కాదండి, చాలా ట్రై చేశాను కూడా అనమాట. కానీ నాకు కొంచెం హైట్ నచ్చితే ఫేస్ కలగా అనిపించలేదు. ఫేస్ కలగా ఉంది అనుకుంటే మరీ ఎక్కువ హైట్ అనిపించడము, అలాగా చాలా ప్రాబ్లమ్స్ వల్ల 3 ఇయర్స్ నుంచి నాకు ఐడల్స్ తెచ్చుకోవడానికే కుదరలేదండి. మొత్తానికి ఒకేసారి బాలాజీ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవార్ల ఐడల్స్ అయితే నాకు దొరికేశాయి. అందులోనూ ఈ శ్రావణ మాసంలో దొరకడం, ఈ శ్రావణ మాసంలోనే మా ఇంటికి రావడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. బాలాజీ ఐడల్ అయితే అసలు ఎంత కలగా ఉందో. నేను ఈ ఐడల్స్ని ఎక్కడ తెప్పించాను, వారి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ మొత్తం డీటెయిల్స్ కూడా వీడియో పూర్తయిపోయిన తర్వాత నేను లాస్ట్లో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తానండి. ఒకవేళ మీరు కూడా ఈ ఐడల్స్ కావాలి అనుకుంటే, మీకు కూడా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా తెప్పించుకోవచ్చు. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు కూడా హ్యాపీగా ఈ ఐడల్స్ వచ్చేస్తాయండి. అసలు 3 to 4 ఇయర్స్ నుంచి అండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వెతుకుతూ ఉన్నాను. నాకు అమ్మవారు అండ్ అలాగే స్వామి ఫేసెస్ కలగా కావాలన్నమాట. కానీ నాకు చూసిన వెంటనే ఎక్కడ కూడా నచ్చలేదన్నమాట. ఆన్లైన్ చూస్తూనే ఉన్నాను అండ్ అలాగే నేను ఎక్కడికన్నా టూర్స్కి వెళ్ళినా కూడా వెతుకుతూనే ఉన్నాను. మొత్తానికి ఒక 3 ఇయర్స్ తర్వాత నాకు నచ్చిన సైజెస్లో నాకు నచ్చినంత అందంగా స్వామి అమ్మవారు దొరకడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ అలాగే స్వామి అమ్మవారు విగ్రహాలు నేను ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ విగ్రహాలకి సరిపడేలాగా కొన్ని జ్యువెలరీ కూడా ఆర్డర్ పెట్టానండి. ఈ జ్యువెలరీకి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడండి. మీకు ఈ జ్యువెలరీ నచ్చి ఇవి మీరు కావాలి అనుకుంటే నేను వీళ్ళకి సంబంధించినటువంటి నంబర్ అండ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. నాకు ఇవన్నీ కూడా పార్సెల్స్ వచ్చాయన్నమాట. ముందు అన్బాక్సింగ్ అయితే చేసేసానండి. అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది. నేను వీటికి సంబంధించి ఫుల్గా డీటెయిల్గా చాలా క్లారిటీగా వీటన్నిటిని కూడా మీకు చూపిస్తాను. మీరు అవన్నీ చూసి మీకు ఒకవేళ నచ్చినట్లయితే స్వామి విగ్రహం కావచ్చు, అమ్మవారి విగ్రహం కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించిన లోటస్ అండ్ జ్యువెలరీ మీకు నచ్చినట్లయితే ఎటువంటి డౌట్ లేదు, హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. నేను వీటన్నిటిని మీకు క్లారిటీగా చూపిస్తాను. మరి నేను చూపించేది ఫస్ట్ బాలాజీ ఐడల్ అండి. చూసారా, అసలు నేను జూమ్లో చూపిస్తున్నానండి. మీకు పాదాల దగ్గర నుండి చాలా క్లియర్గా చూపిస్తాను, చూడండి. చూసారా, స్వామివారి పాదాలైతే అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయోనండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఐడల్ తెలుసా అండి. ఎస్పెషల్లీ నాకైతే స్వామివారి ఫేస్ అండి, అసలు ఫేస్ ఎంత కలగా, స్వామివారు నవ్వుతూ ఉన్నంతగా అసలు ఎంత బాగుంది చూసారా. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందోనండి స్వామివారి ఫేస్ అయితే. అసలు ఎంత కలగా ఉందోనండి. అసలు ఐడల్ అయితే టోటల్గా ఎంత బాగుందో. ఈ ఐడల్ వచ్చి 9 ఇంచెస్ అండి. టోటల్గా 9 ఇంచెస్ అనమాట. టోటల్గా అంటే ఇక్కడ నుంచి టోటల్గా 9 ఇంచెస్ అనమాట ఐడల్. అసలు ఎంత బాగుంది కదా స్వామివారి ఫేస్ అయితే, అసలు ఎంత కలగా ఉందో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 ఇయర్స్ నుంచి అండి, మీరు నమ్ముతారో లేదో, 3 ఇయర్స్ నుంచి 9 ఇంచెస్ కానీ 7 ఇంచెస్లో కానీ ఐడల్ కావాలి అని వెతుకుతూనే ఉన్నాను అనమాట. దొరుకుతున్నాయి కానీ నాకు ఫేసు, స్వామివారి ఫేస్ చూసిన వెంటనే ఆ స్మైలింగ్ ఫేసు అట్రాక్టివ్గా అనిపించట్లేదు అనమాట. ఎన్ని ఐడల్స్ చూశానో ఫైనల్గా స్వామివారు ఈరోజు శనివారం అండి, శ్రావణ మాసంలో వచ్చినటువంటి శనివారం అన్నమాట. ఈరోజే స్వామివారు వచ్చారు అండ్ అలాగే అమ్మవారి ఐడల్ కూడా ఈరోజే వచ్చింది. అందువల్ల నేను
ఐడల్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో పెడుతున్నాను అనమాట. ఈ స్వామివారి ఐడల్ మీకు నచ్చినట్లయితే నేను ఈ స్వామివారి ఐడల్కి సంబంధించిన వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అండి ఇవన్నీ కూడా మీకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక ఈ ఐడల్ కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సేమ్ ఐడల్ ఉన్నా ఓకే, లేకుంటే ఇందులో ఇంకేమైనా మోడల్స్ ఉన్నా కూడా మీకు పంపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీకు కావాలి అంటే మీకు నచ్చినట్లయితే మీరు ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే అమ్మవారండి, లక్ష్మీ అమ్మవారు అసలు ఎంత బాగుంది చూసారా అమ్మవారు కూడా. అసలు ఆ ఫేస్ చూడండి, ఎంత స్మైలింగ్ కదా, అసలు ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉందంటే అమ్మ మాత్రం. నిజంగానే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ఐడల్స్ కోసం వెతుకుతున్నందుకు నాకైతే చాలా మంచి కలెక్షనే దొరికిందని చెప్పాలండి. అసలు ఎంత బాగుందండి అమ్మవారి ఐడల్ కూడా. చక్కగా అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారనమాట. అసలు ఎంత బాగుంది చూడండి. అండ్ మరి ఈ అమ్మవారి ఐడల్ మాత్రం నేను బెంగళూరు నుంచి తెప్పించానండి. ఈ అమ్మవారి ఐడల్కి సంబంధించినటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఈ అమ్మవారి ఐడల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా పర్చేస్ చేయవచ్చు. సేమ్ ఇదే అమ్మవారు ఉన్నా ఇస్తారు. లేదు మీకు ఇందులో వేరే మోడల్స్ కావాలన్నా కానీ మీకు వాళ్ళు వాట్సాప్లో కొన్ని ఫొటోస్ అవి షేర్ చేస్తారండి. అసలు అమ్మవారైతే నేను ఒక్కసారి జూమ్లో చూపిస్తున్నాను. ఆ ముక్కు చూసారా అసలు అమ్మవారి ముక్కు అయితే ఎంత కొట్టేరేసినట్లుగా ఆ ముక్కు అండ్ అలాగే స్మైల్ అండి. అసలు ఎంత బాగుంది చూసారా అమ్మవారు, స్మైలింగ్ ఫేస్తో భలేగా ఉందండి. నాకు చూసిన వెంటనే ఎంత బాగా అనిపించిందో అండి. ఈ రెండు ఐడల్స్ కూడా నేనైతే ఇది ఒకటి వచ్చి స్వామివారి ఐడల్ వచ్చి 9 ఇంచెస్ అండి, అమ్మవారి ఐడల్ వచ్చి 7 ఇంచెస్ అండి. అమ్మవారి ఐడలు ఇలాగా రెండు పేరుగా కావాలని ఇలా తెప్పించాను అనమాట. స్వామి అమ్మవారిని ఇలా పక్కన పెడితే అసలు ఎంత బాగున్నారో కదా ఇద్దరు, అసలు భలేగా ఉన్నారండి. నిజంగానే నా దిష్టే తగిలేలా ఉందన్నమాట. అంత బాగున్నారండి ఇద్దరు కూడా. నాకు స్వామి అమ్మవార్ల విగ్రహాలు హైట్ కూడా అండి, స్వామివారి విగ్రహం కరెక్ట్గా 9 ఇంచెస్లో దొరికింది అండ్ అలాగే అమ్మవారు 7 ఇంచెస్ అండి. అసలు హైట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. బాగున్నాయి కదా, నాకైతే భలేగా నచ్చేసాయండి రెండు విగ్రహాలు కూడా. నిజంగానే ముఖ్యంగా నాకు ఇంకో సంతోషం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో శనివారం రోజు వచ్చారనమాట స్వామి అమ్మవారు ఇద్దరు కూడా. అసలు ఎంత బాగున్నాయోనండి. నేను ఈ రెండు ఐడల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. మరి అలాగే ఈ శ్రావణ మాసం కోసమని నేను ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుండి కొన్ని స్వామివారికి సంబంధించినటువంటి జ్యువెలరీ కూడా తెప్పించాను. అవి కూడా ఒకసారి చూపిస్తాను. మీకేమన్నా వాటిలో నచ్చినట్లయినా వాటిలో ఏమన్నా మీకు కావాలి అనుకున్నా కూడా నేను వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చండి. మరి ముందుగా ఇక్కడ చూసారా లోటస్ అండి. అసలు ఎంత బాగుంది తెలుసా అండి ఈ లోటస్ మాత్రం. నాకైతే అసలు భలేగా నచ్చిందండి ఈ లోటస్. అంటే ఎలాగో మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, ఈ వరలక్ష్మి వ్రతంలో చక్కగా ఇందులో మనం చిన్న లక్ష్మీ అమ్మవారండి, వెండి లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట నా దగ్గర. ఆ అమ్మవారిని పెట్టుకోవడానికి లోటస్ చాలా బాగుందని చెప్పి తెప్పించుకున్నాను. అసలు ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అండి, మీరైతే ఈ లోటస్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన వెంటనే వాళ్ళని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవాలండి, లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి కూడా. అసలు బ్యూటిఫుల్ పీస్ అండి. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో, చాలా అంటే చాలా బాగుందండి. మంచి పింక్ కలర్లో వచ్చినటువంటి లోటస్ అన్నమాట ఇది. బ్యూటిఫుల్ పీస్ అండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వీడియో చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోండి. చాలా బ్యూటిఫుల్ పీస్ అన్నమాట ఈ లోటస్. అండ్ అలాగే కొన్ని జ్యువెలరీ కూడా తెప్పించానండి.
ఈ ఎస్ఎన్ పూజ స్టోర్స్ వాళ్ళ దగ్గర అయితే చిన్న ఐడల్స్ అండి, అంటే ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉన్న ఐడల్స్ ఉంటాయి కదా, అంత ఐడల్స్ నుంచి మనం దేవాలయాల్లో ఇవ్వడానికి ఉండేంత ఐడల్స్ వరకు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అసలు చూసారా ఎంత బాగున్నాయి, చూసారా అసలు ఇవన్నీ కూడా నాకైతే అసలు ఎంత బాగా నచ్చాయనండి. చాలా మంచి కలెక్షన్ అండి. ఈ జ్యువెలరీ అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర తెప్పించాను అనమాట. బ్యూటిఫుల్ జ్యువెలరీ అని చెప్పాలండి. అంటే నేను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేప్పటికీ కొన్ని మాత్రమే స్టాక్ ఉన్నాయన్నమాట, ఇంకా కొన్ని కావాలని అడిగాను. బట్ వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అవన్నీ ఈ మంత్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మీకు కావాల్సినవన్నీ తెప్పించిస్తాము అన్నారనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీస్ చూసారా, అసలు ఎంత బాగున్నాయో చూడండి. చిన్న ఐడల్స్ దగ్గర నుండి పెద్ద ఐడల్స్కి అన్ని అసలు బ్యూటిఫుల్, అంటే ఎంత బాగున్నాయంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళు మీ దగ్గర ఇంత ఐడల్స్ అనే కాదండి, చిన్న ఐడల్స్ ఉంటాయి కదా, అంత ఐడల్స్ ఉంటాయి కదా, 3 ఇంచెస్ ఐడల్స్, వాటికి కూడా సెట్ అయ్యేవేనమాట. ఇప్పుడు నేను ఇది తెప్పించాను చూడండి, ఈ కిరీటము. ఇది నేను చిన్న అమ్మవారికేనమాట తెప్పించింది. ఈ కిరీటము చూడండి, అసలు ఎంత స్మాల్ సైజో చూసారా, ఎంత క్యూట్గా కూడా ఉందనండి ఈ కిరీటం అయితే. నాకెందుకో ఈ వీళ్ళ దగ్గర అంత హెవీ కాస్ట్ అని కూడా అనిపించలేదండి. జ్యువెలరీ కొంచెం రీజనబుల్ ప్రైజెసే అనిపించాయి అన్నమాట. ఇవి వచ్చి స్వామివారికి హస్తాలండి, స్వామివారికి ఇలాగా హస్తాలు తెప్పించాను. అండ్ అలాగే నామాలు కూడా అండి, ఎంత చిన్న సైజు నుండి స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ అనమాట. అంటే నా దగ్గర ఉన్నటువంటి స్వామికి ఏ సైజు నామం కరెక్ట్గా సెట్ అవుద్దో తెలియక నేను ఇలాగా 3 సైజెస్లో కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. అండ్ అలాగే చెవికండి ఇవి స్వామివారికి అనమాట. అసలు ఈ కిరీటం చూసారా, అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్గా ఉందో కదా. ఈ జ్యువెలరీ అంతా కూడా స్వామివారికి అలంకరిస్తే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. నేను వరలక్ష్మి వ్రతం రోజు స్వామిని అమ్మవారిని దేవుడి మందిరంలో ప్రతిష్ఠించేసుకుంటానన్నమాట. ఆ రోజు చక్కగా ఈ జ్యువెలరీ అన్నీ కూడా అలంకరించాలన్న ఉద్దేశంతో నా దగ్గరికి స్వామి అమ్మవారు రాకముందే నేను ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను. ఇవి కూడా ఈరోజే వచ్చాయన్నమాట. స్వామి అమ్మవారు వచ్చిన రోజే జ్యువెలరీ కూడా వచ్చేసాయండి. ఇవి వచ్చి శంకు చక్రం అండి. అండ్ ఇవి వచ్చి స్వామికని హారాలు తెప్పించాను, ఒక 2 హారాలు స్వామికి అండ్ అమ్మవారి కోసమని. నాకైతే ప్రైజెస్ కూడా అండి అంత ఎక్కువ ప్రైజెస్ అని అనిపించలేదన్నమాట, కొంచెం రీజనబుల్ ప్రైజెస్సే అనిపించాయండి. ఈ కిరీటం వచ్చి లక్ష్మీ అమ్మవారికి అండి. ఇందాక నేను చూపించాను కదా, బాలాజీతో పాటు లక్ష్మీ అమ్మవారు, ఆ అమ్మవారి కోసమని ఈ కిరీటం తెప్పించాను. అండ్ అలాగే ఈ చిన్న కిరీటాలు చూసారా, ఇవి చూసారా అసలు ఎంత బాగున్నాయి చూసారా. నా దగ్గర లలిత అమ్మవారు ఉన్నారండి, ఒక 4 ఇంచెస్ అమ్మవారు ఉన్నారనమాట. ఆ అమ్మవారి కోసమని ఇవి తెప్పించుకున్నాను నేను. అసలు ఎంత బాగున్నాయోనండి, భలేగా ఉన్నాయి కిరీటాలు అయితే, చిన్న చిన్న కిరీటాలండి. అండ్ అలాగే ఈ కిరీటం మాత్రము అంటే నేను ఇవన్నీ పర్చేస్ చేశాను కదా వాళ్ళ దగ్గర, ఇవన్నీ పర్చేస్ చేశానని నాకు ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళు నాకు కాంప్లిమెంట్ కింద ఈ కిరీటం పంపించారండి. క్యూట్ అండి, అసలు భలేగా ఉన్నాయండి కిరీటాలు మాత్రం. అసలు ఇంత చిన్న చిన్న విగ్రహాలకి ఎంత మంచి కలెక్షన్ అంటే వాళ్ళ దగ్గర. ఇంకా చిన్న కిరీటాలకు కూడా ఉన్నాయండి, ఇంకా చిన్న చిన్న కిరీటాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న 3 ఇంచెస్ విగ్రహాలని తీసేసాను కాబట్టి కొంచెం పెద్ద విగ్రహాలు తెచ్చుకున్నాను కాబట్టి కొంచెం పెద్దవి తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గరేనండి. ఈ లోటస్ కూడా అన్నమాట. ఈ లోటస్ ఇవన్నీ కూడా ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నాను. వాళ్ళకి సంబంధించినటువంటి నంబర్ని నేను ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. అండ్ అలాగే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చండి. క్వాలిటీ కావచ్చు, ముఖ్యంగా ప్రైజెస్ అండి. అసలు ఎంత తక్కువ ప్రైజెస్కి వచ్చాయంటే, నేను మామూలుగా ఇక్కడ నెల్లూరులో పర్చేస్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపిస్తాయండి, ఎక్కువ కాస్ట్ పెడుతున్నాను అనిపిస్తుంటుంది. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ కలెక్షన్ అండి, అసలు ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయంటే, ఒకవేళ మీకు ఎక్స్పెషల్లీ ఏవైనా కావాలి అన్నా కూడా వాళ్ళు మనం ఆర్డర్ పెడితే చేపించిస్తామని చెప్పారనమాట. నేనైతే ప్రజెంట్ బాగా బిజీగా ఉన్నాం మేడం, మేము ప్రజెంట్ అయితే మాకు కుదరదు ఆర్డర్స్ తీసుకోవడానికి. ఒక 1 మంత్ తర్వాత అంటే శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అయితే సేమ్ మీరు ఎంత మెజర్మెంట్స్ ఇచ్చి కావాలి అంటే అంత మెజర్మెంట్స్లో మీకు అన్నీ కూడా చేపించి ఇస్తాము అని చెప్పారనమాట. అందువల్ల నేను ప్రజెంట్ అయితే ఇవి కొన్ని మాత్రమే తెప్పించుకున్నాను. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇంకా ఏవైనా కావాలంటే ఆర్డర్ పెడదామని. చాలా అంటే చాలా బాగున్నాయండి. యూనిక్ కలెక్షన్ అని చెప్పాలి. వీళ్ళ దగ్గర మాత్రం సూపర్ అండి. ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళు మాత్రము. మీకు ఒకవేళ వీటిలో ఏవైనా నచ్చినట్లయితే, లేదు వీటిలో ఇవి కాకుండా ఇంకేమైనా వేరే మోడల్స్ కావాలి అన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇదండి ఈరోజు వీడియో. అయితే ఈ శ్రావణ మాసంలో నేను ఎన్నో సంవత్సరాల నుండి వెతుకుతున్నటువంటి అమ్మవారు స్వామి ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. అమ్మవారు స్వామితో పాటుగా అమ్మకి స్వామికి కావాల్సినటువంటి జ్యువెలరీ అంతా కూడా ఈరోజే వచ్చిందనమాట. కాబట్టి నేను ఇవన్నీ కలిపి ఒకే వీడియోగా చేసేసాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుందనే అనుకుంటున్నానండి. మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.